Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సారో కారో 16 అని జోలపాడ వార్తివి, సెంటర్లో కూడా చక్రం తిప్తాంటివి, లాస్ట్కి వస్తే తెలంగాణ ప్రజలు తీసి తన్నీరు అనుకోండి పొయ్యే లెక్కలే పడుతుంది. అయినా నీదేం పోయింది చెప్పు. ఇప్పుడు చూడు, హాయిగా వెళ్ళి ఫామ్ హౌస్లో కూడా పండుకుంటుంది. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఇచ్చిన అంటే, ఈ ఫామ్ హౌస్ పక్కన ఒక ఊరు ఉంటుంది. రోజు సార్వి ఒక 2 బండ్లు పోతాయి ఆడికి. మంచి గుర్రపోటీలు ఒకటి వేస్తాడు, మంచిగా దేని దాన్ని కొట్టేస్తాడు. తలకాయ కాలు దగ్గర దాని జబడా గురుదా బోటి మటన్ దేని దాన్ని కొట్టి మంచిగా ప్యాకెట్లలో పెట్టి బండి పెడతాడు. చక్క బండి తీసుకొని వస్తుంది, ఫామ్ హౌస్కి వస్తుంది. ఫామ్ హౌస్లో కాక రెడీ ఉంటాడు. అప్పటికే ఇంత తీసుకొచ్చింది మంచిగా కాలచూర మసాలా గిసాలు వేసి మంచిగా చేస్తారు. ఇంత ముందర పెట్టుకొని ఇంత మంది వేసుకొని గుమ్మ అంటాడు. 10 గంటలకి స్టార్ట్ చేస్తాడు. రోజు ఒక పొటేలు, అది కూడా గుర్ర పొటేలే. తర్వాత ఇవాళ గుర్ర పొటేలు అనుకో, రేపు నాటుకోళ్ళు, తర్వాత చేపలు. చిల్లు ఉంటాడు కాక, జిల్జిల్జిగా చిల్లు కాక. అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పనీకే రీజన్ ఉంది. ఏదో నేను సారు కారు 16 అని జోలపాడ వాడి తెలంగాణ ప్రజల్లో కూడా జొర్రిగలాక అయితే లాస్ట్కి వస్తే ఈడ్స్ అంతే పోయి ఎల్లెంకల పడ్డాడు కదా ఏడా ఫామ్ హౌస్లో. ఎందుకు అంటే, ఇప్పటి వరకు సమాచారం తెలుస్తుందంటే 57-60 లక్షల రూపాయల సార్లు తీసుకున్నామంట. అసెంబ్లీకి వచ్చి మరి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి రీతి లేదా ఈ సారు? 10 సంవత్సరాల పరిపాలన చేసేటువంటి అనుభవం ఉంది కదా. మరి ఓడిపోయిన మాత్రాన పోయి ఫామ్ హౌస్లో కూర్చొని మందు కొట్టుకుంటే గుర్రపోటీలు దాని యొక్క పాయ తింటే అయిపోయానా? ఏంటంటే, అపోజిషన్ పార్టీలో ఉన్నావు, కొద్ది గొప్ప సీటు గెలిచినావు, ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు అపోజిషన్ పార్టీలో ఉండి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి కదా. 2 సార్లు వచ్చినావు, ఇప్పటిదాకా 57-60 లక్షల రూపాయల శాలరీ తీసుకున్నావు. ఏం లాభం చెప్పు? ప్రజల పక్షాన పోరాడితే నీకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారా? ఇప్పుడు వీళ్ళు కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోరు, వీళ్ళకు ఆపోజిట్గా నువ్వు కూడా పోరాడచ్చు కదా ప్రజల పక్షాన. అంటే వాళ్ళకి తెలిసి తెలియక ఏదో పరిపాలన చేస్తూ ఉన్నారు. అందులో ఉంటే నీ యొక్క అమూల్యమైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వు. ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పు, వాళ్ళు కూడా స్వాగతిస్తారు కదా. ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా చెప్పారు కదా, సీత కూడా చెప్పారు కదా. ఒక నిర్మించే విధంగా అంటే ఈ యొక్క అనుభవాన్ని మా యొక్క ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా నీ యొక్క సూచన సలహాలు ఇస్తే మేము తీసుకుంటామని కూడా చెప్పారు వాళ్ళు అసెంబ్లీ లోపల. మరి నువ్వేం చేస్తున్నావు? మంచిగా ఇంత మంది వేసుకొని ఇంత పాయాశూర వేసుకొని గుమ్మన దాగి దమ్మును అనుకుంటున్నావు. ఇక కేటీఆర్ అంతో తన్నాడుతుండదు, బయటకి వచ్చి హరీష్ రావు కేటీఆర్ తన్నాడుతుంది. అంటే పార్టీ ఓడిపోయినంత మాత్రం ప్రజల పక్షాన నువ్వు పోరాటం చేయవా? ప్రజల పక్షాన నువ్వు మాట్లాడవా? ఇప్పుడు తెలిసిదేక కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని అవిధి చేసింది. అంటే నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు కూడా అవినీతి చేయరు కదా. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అందులో కూడా ఎలాంటి అవినీతి ఏమైనా జరిగినప్పుడు నువ్వు వేరే చూపించాలి, ప్రజల పక్షాన్ని పోరాడాలి. కానీ ఇంత మంచిగా మందు గుచ్చుకొని ఇంత పాయ తాగి నాటుకోడు తిని ఇంత చేపల పూలు సర్ది తిని హాయిగా గుమ్మను అనుకుంటే అవుతుందా? ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రతిపక్షంగా నీ యొక్క పాత్ర ప్రజల పక్షాన పోరాడేటువంటి బాధ్యత నీ పైన ఉంది. 2 సార్లు వచ్చినావు, అది కూడా ముఖం గిట్లేసుకొని మందులే వచ్చినావు, ఊక్కుంటూ వచ్చినావు. వచ్చి లోపల ఏం మాట్లాడినావు నీకే అర్థం కాలే, వెళ్ళిపోయినావు. మళ్ళీ జీతం మాత్రం తీసుకుంటారు. అట్లా కాదు కేసీఆర్ సారు. వచ్చి అసెంబ్లీలో ప్రజల పక్షాన, పీడిత వర్గాల పక్షాన, వాళ్ళ పక్షాన ప్రశ్నించు.